విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చాయన్న ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ. మంత్రి నారా లోకేష్ దృష్టికి నిరుద్యోగ సమస్యలను తీసుకెళ్లామన్న వేపాడ చిరంజీవిరావు. నీట్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలన్న ఎస్ఎఫ్ఎస్ఐ. జీవీఎంసీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిర్వహించిన విద్యార్థి సంఘాలు. దొంగల బారి నుండి వాహనాలు రక్షించుకునేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోండి. వాహన చోదకులకు క్రైమ్ డీసీపీ రత్నకుమారి సూచన. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన 2 రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కుప్పం చేరుకున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారి తన సొంత నియోజకవర్గానికి రావడంతో పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికాయి. అనంతరం శాంతిపురం మండలం జరివానిపల్లె, సాందిదొడ్డి గ్రామాల్లో ఉన్న హంద్రీనీవా, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత తిరిగి ఆయన కుప్పానికి చేరుకున్నారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఇలాంటివి ఏవైతే పండిస్తున్నారో వాళ్ళందరితో రైతులతో ఒక సమాఖ్య ఏర్పాటు చేస్తా, వాళ్ళందరి ఆలోచనలు తీసుకుంటా ఇక్కడి నుంచి నేరుగా మార్కెట్ ఎట్ట పంపించాలో దానికి ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ చేస్తా. ఎప్పుడో నా కోరిక ఇక్కడే ఒక విమానాశ్రయం తీసుకొచ్చి ఇవన్నీ కూడా కార్గో ద్వారా పంపించాలని ఒక ఆలోచన చేశాం. దుర్మార్గులు దాన్ని కూడా నిలిపేశారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాట్లు చేసే ఆలోచన చేస్తున్నాను. మనం కూడా ఎవరన్నా రావాలన్నా మనం వెళ్లాలన్నా చిన్న చిన్న ఫ్లైట్లు కూడా వస్తున్నాయి. అవి కూడా వస్తే లాజిస్టిక్స్ పెరుగుతుంది. ఇటు బెంగళూరుకి, అమరావతికి, చెన్నైకి ఈ యొక్క ఫెసిలిటీ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఒకటే వ్యవసాయంలో మీ అందరిని కోరుతున్నాను. ఒక పక్క ప్రతి ఒక్క ఎకరాలో వాణిజ్య పంటలు పండిద్దాం, గిట్టుబాటు ధర ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాను, మార్కెటింగ్ వస్తువులు ఏర్పాటు చేస్తాను. ఇంకో పక్క పాడి పరిశ్రమ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను తొందరగా మీటింగ్ కూడా కంప్లీట్ చేయాలి. 5 అయితే మీకు జ్ఞాపకం వస్తుంది, మేము ఆవు పిలుస్తా ఉంటుంది మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే పాలు పిండాలి, అది మీ ఎక్కడున్నా మీకు గుర్తొచ్చేస్తుంది. ఆ రోజు నేను ఇంటికి 2 ఆవులు పట్టిస్తానంటే నన్ను ఎగతాళి చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆ 2 ఆవులే ఈ రోజు మనకందరికి జీవనోపాధి అయింది. కష్టకాలంలో విసులుబాటు
వెసులుబాటు వచ్చింది. అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు మగవాళ్ళ పైన మీరు డబ్బులకు ఆధారపడే వాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు మీ పైన డబ్బులకు ఆధారపడుతున్నారు. అవునా కాదా? అందుకే ఆలోచిస్తున్నా. ఈ రోజు 3 లక్షల నుంచి 4 లక్షల లీటర్లు పాలు వస్తున్నాయని చెప్పారు. మన కుప్పంలో 10 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టాలని, ఉత్పత్తి చేయాలని నేను ఆలోచిస్తున్నా. దానికి ఎన్ని ఆవులు కావాలన్నా పట్టిస్తాం. ఆవులకు మళ్ళా షెడ్లు కూడా వేయాలి. ఆ రోజు మనం అందరం కూడా షెడ్లు కూడా ఇప్పిస్తే అవి కూడా మానేశారు. రేషన్ కూడా ఆ రోజు మనం చూస్తే ఏ విధంగా చేయాలో ప్రయోగాలు చేశాం. ఈ రోజు అవన్నీ పోయినాయి. దానా సబ్సిడీ అన్ని పోయినాయి. మళ్ళా ఇప్పిస్తా, మిమ్మల్ని ఆదుకుంటాను. పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, అవసరమైతే గొర్రెల పెంపకం కూడా ఏది లాభదాయకం అవన్నీ చేస్తాం. టీడీపీ హయాంలోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని శాసన మండలి సభ్యులు డాక్టర్ వేపాడ చిరంజీవిరావు అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని, టీడీపీ ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. టీడీపీ హయాంలో 11 డిఎస్సీలను తీశారని తెలిపారు. టీడీపీ హయాంలో మాత్రమే నిరుద్యోగులకు న్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డిఎస్సీపై మొదటి సంతకం చేశారని గుర్తు చేశారు. నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సంతకం డిఎస్సీ విధి విధానాలపైనే పెట్టారని గుర్తు చేశారు. తీవ్రమైన వ్యత్యాసాలు ఉండకూడదు. నాలుగోసారి 4-0 ముఖ్యమంత్రి అయ్యే వరకు ఒకసారి పాఠశాల విద్యని, ఉపాధ్యాయ ఉద్యోగాలని పరిశీలిస్తే 1983 నుంచి 2024 వరకు 14 డిఎస్సీలు తీశారు జనరల్ రిక్రూట్మెంట్. ఈ 14 డిఎస్సీల్లో 4 డిఎస్సీలు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో తీయబడ్డాయి. 11 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ కాలంలో తీయబడ్డాయి. ఈ 11 డిఎస్సీల్లో అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో భాగంగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ 11 3 ఎన్టీ రామారావు గారి కాలంలో తీస్తే 8 చంద్రబాబు నాయుడు గారి కాలంలో తీయడం జరిగింది. మొత్తం 11 డిఎస్సీలు తెలుగుదేశం హయాంలో తీశారు. ఇప్పుడు ఇది 12వ డిఎస్సీ. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యాయ విద్యకి, ఉపాధ్యాయులకి, నిరుద్యోగులు కలగంటున్న ప్రభుత్వ కొలువులకి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది ఈ 15 రోజుల నుంచి ప్రభుత్వం తీసుకున్న చర్యలు బట్టి మనకి అర్థమవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని మెగా డిఎస్సీపై పెట్టడం జరిగింది. లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న డిఎస్సీపై తొలి సంతకం పెడితే నిన్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఆ డిఎస్సీ విధి విధానాలన్నింటినీ రూపొందిస్తూ తొలి సంతకాన్ని నారా లోకేష్ బాబు గారు కూడా డిఎస్సీ పైన పెట్టడం జరిగింది. నిన్న మొట్టమొదటి రాష్ట్ర కేబినెట్ నిర్వహిస్తే ఈ రాష్ట్ర కేబినెట్ లో ఎక్కువ చర్చ దేనిపై జరిగింది అంటే డిఎస్సీ టెట్ పైనే జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యకి, ఉపాధ్యాయులకి, నిరుద్యోగుల్లో ఉద్యోగాలు కల్పించడంలో చూపిస్తున్న శ్రద్ధ పట్ల ఎంత అవగాహన ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఒకటి డిఎస్సి ఇచ్చే ముందు టెట్ నిర్వహించాలా వద్దా అనేది సుదీర్ఘంగా చర్చ సాగింది. అధికారులతో చర్చించిన తర్వాత టెట్ మరొకసారి నిర్వహిస్తే గతంలో టెట్ లో ఎవరైతే ఎక్కువ మార్కులు పొందలేదో వారు ఇప్పుడు ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందని, అలాగే కొత్తగా మొన్న బిఎడ్ కానీ డిఎడ్ కానీ పూర్తి చేసుకుని వచ్చిన వాళ్ళకి కూడా కొత్తగా అర్హత కల్పించినట్లు ఉంటుందని భావించి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడంతో మరలా రేపు జూలై 1st వీక్ లో టెట్ నిర్వహించడానికి, డిఎస్సి నిర్వహించడానికి కేబినెట్ నిర్ధారించడం నిజంగా నిరుద్యోగులకి, ఉపాధ్యాయులకి మంచి శుభవార్త అని చెప్పాలి. నేనైతే నిరుద్యోగులకి మంచి రోజులు వచ్చాయి అంటున్నాను. నేనైతే ప్రభుత్వ పాఠశాలలో చదివిపించుకునే తల్లిదండ్రులందరికీ కూడా మంచి రోజులు వచ్చాయి అని అంటున్నాను. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు ఆయన
యోగాలంలో కానీ శంకారామంలో కానీ ఎక్కడికి వెళ్ళా సరే రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని చెప్పారు. అందులో భాగంగా నిన్న సార్తో చర్చిస్తే ఉద్యోగాలు కల్పించడంలో చూపిస్తున్న శ్రద్ధ పట్ల ఎంత అవగాహన ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఒకటి డిఎస్సి ఇచ్చే ముందు టెట్ నిర్వహించాలా వద్దా అనేది సుదీర్ఘంగా చర్చ సాగింది. అధికారులతో చర్చించిన తరువాత టెట్ మరొకసారి నిర్వహిస్తే గతంలో టెట్ లో ఎవరైతే ఎక్కువ మార్కులు పొందలేదో వారు ఇప్పుడు ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందని, అలాగే కొత్తగా మొన్న బిఎడ్ కానీ డిఎడ్ కానీ పూర్తి చేసుకుని వచ్చిన వాళ్ళకి కూడా కొత్తగా అర్హత కల్పించినట్లు ఉంటుందని భావించి నారా లోకేష్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడంతో మరలా రేపు జూలై ఫస్ట్ వీక్ లో టెట్ నిర్వహించడానికి డిఎస్సి నిర్వహించడానికి కేబినెట్ నిర్ధారించడం నిజంగా నిరుద్యోగులకి ఉపాధ్యాయులకి మంచి శుభవార్త అని చెప్పాలి. ఇంకా సమస్యలపై మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తుందని ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా మేము లోకేష్ బాబు గారితో చర్చించాం, నేను ఏపీఎస్సీ కార్యదర్శితో కూడా చర్చించాం. ఎంత క్లియర్ గా సుమారు ఒక 45 మినిట్స్ చర్చ జరిగాయి. నిన్న సెక్రటరీ గారు ఏం చెప్పారంటే మేము కూడా మీరు కోఆపరేట్ చేయండి, రాష్ట్రంలో వివిధ శాఖల నుంచి ఏ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ గుర్తింపజేయడంలో మీ ఎమ్మెల్సీలు ముఖ్య పాత్ర పోషిస్తే మేము వారి నుంచి ఇండెంట్ తీసుకుని మేము నోటిఫికేషన్ ఇస్తాము. ఇలా కానీ ఇస్తే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి మంచి భవిష్యత్తు ఉంటుంది. వారు పక్కాగా ప్రణాళికగా చదువుకొని వారి జీవితాల్లో మంచి వెలుగులు పోసుకోవడానికి వీలు. విశాఖ జిల్లా ఎండాడ గ్రామం సర్వే నెంబర్ 92/3లో హైగ్రీవా ఫార్మ్ అండ్ డెవలపర్స్ సంస్థ సకాలంలో అనాథాశ్రమం వయోవృద్ధాశ్రమం నిర్మించి వినియోగంలోకి తీసుకురావడంలో విఫలమైందని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ డాక్టర్ మయూరి అశోక్ కు సంబంధిత అంశంపై వినతి పత్రాన్ని అందించారు. అనంతరం పీతలమూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నందున ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరామన్నారు. నిర్మాణ పనులు నిలిపివేసి బాధ్యులపై క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలని సూచించామన్నారు. నిర్ణీత సమయంలో ప్రాజెక్టు పూర్తి చేయకుండా ప్రాజెక్టు ప్రయోజనాలను విస్మరించి 26 మందిపై ప్రైవేటు వ్యక్తులకు 32,000 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. తక్షణమే సంబంధిత బాధ్యులపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కలెక్టర్ గారు మల్లికార్జున గారు సీసీఎల్కి ఒక రిపోర్ట్ ఇచ్చేస్తారు. ఇది సో ఆయన బలవంతంగా ఈ భూమిని ప్రయాణం చేసుకున్నారు దగ్గర నుంచి. సో వాటర్ రిక్వెస్ట్ ఫర్ 500 crores rupees ఆఫ్ వర్త్ నా యొక్క గవర్నమెంట్ మీరు రద్దు చేసేసి వెనక్కి తీసుకుని మన ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించాలి. ఓకే నాకు మీరు తీసుకోవడం 500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అనాథులకి వృద్ధులకి కేటాయించినటువంటి ఎండాడ గ్రామ సర్వే నంబర్ 92/3లో హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ కి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏదైతే అనాథులకి వృద్ధులకి ఆశ్రమం కట్టాలని చెప్పి మిగతా భూమిని 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి విక్రయించాలని చెప్పి నిబంధనల ప్రకారంగా ఇచ్చినటువంటి భూమిని హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ యజమాని జగదీశ్వరుడు సకాలంలో ఈ యొక్క ప్రాజెక్ట్ చేయలేదని ఆ ప్రాజెక్టును రద్దు చేయాలని చెప్పి జనసేన పార్టీ 2021 డిసెంబర్లోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అదే జగదీశ్వరుడు అధికారంలో ఉన్నటువంటి విశాఖ ఎంపీగా ఉన్నటువంటి ఎంపీవి సత్యనారాయణ వాళ్ళ స్నేహితుడు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి జీవీలు వాళ్ళ భాగస్వామి గద్దె బ్రహ్మాజీలు
వీళ్ళు ముగ్గురు కలిపి నన్ను బలవంతంగా రూమ్లో బంధించి అత్యంత విలువైనటువంటి హైగ్రీవా స్థలాన్ని సర్వే నెంబర్ 92/3లో కొట్టేశారు, ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సెల్ఫీ వీడియో తీసి జగదీశ్వరుడు పంపించిన వైనాన్ని మీ అందరికీ కూడా తెలుసు. అప్పటి నుంచి చెప్తా ఉన్నాం మేము 500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి హైగ్రీవా భూముల్ని ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి. ఎవరైతే ఎంవివి జీవీలు ఉన్నాయో వీళ్ళిద్దరూ కూడా ఈ భూములు కొట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్పి హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. ఇదే కలెక్టర్ గారు నివేదిక కూడా ఇచ్చారు. అందుకే ఇప్పుడున్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఉన్నటువంటి విశాఖ కలెక్టర్ గారికి జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే బాధితుడు అండగా ఉండడానికి ఏదైతే క్రిమినల్ కేసు కట్టి నాన్ బెయిలబుల్ కేసులు ఏదైతే కట్టారో, ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోయినటువంటి ఈ ముగ్గురు దొంగలు హైగ్రీవా భూములు దోచుకున్నటువంటి వాళ్ళు ముగ్గురు ఈ యొక్క భూములు వెంటనే రద్దు చేయాలని చెప్పి, ప్రభుత్వ అవసరాల కోసమే హైగ్రీవా భూములను వినియోగించాలని చెప్పి, అక్కడ ఉన్నటువంటి భవనాలు కూడా ప్రభుత్వం స్వాధీనపరుచుకొని ప్రభుత్వ అవసరాల కోసమే వాడాలని చెప్పి 500 కోట్ల విలువ చేసేటువంటి హైగ్రీవా భూములు రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని సిఫార్సు చేయాలని చెప్పి ఆధారాలతో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు కోరడం జరిగింది. నీట్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం విశాఖలో ఎస్ఎఫ్ఎస్ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని చేపట్టారు. జీవీఎంసీ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీని నిర్వహించారు. నీట్ పరీక్ష సరిగా నిర్వహించలేని ఎన్టీఏను రద్దు చేయాలని, నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. నీట్, యూజీ, పీజీ నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని ఎస్ఎఫ్ఎస్ఐ విద్యార్థి సంఘ నాయకులు రాజు డిమాండ్ చేశారు. నీటు పరీక్షలో జరిగిన అవకతవకలపై ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈరోజు ప్రధానంగా కొన్ని లక్షల మంది దేశవ్యాప్తంగా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ని, నీట్ ఎగ్జామ్కి అనేక అవకతవకలు జరిగాయని, పేపర్ లీకేజ్ జరిగిందని చెప్పి గత కొంతకాలంగా విద్యార్థి లోకం మొత్తం కూడా ఆందోళన చేస్తూ ఉంటే కనీసం కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది తప్ప ఈ సమస్య మీద ఎక్కడ మాట్లాడటం లేదు. ఈరోజు ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రిపేర్ అయ్యే నీట్ ఎగ్జామ్ మీద ఎన్టీఏ సరిగ్గా నిర్వహించలేకపోయింది. కాబట్టి ఎన్టీఏ అసమర్థత వల్ల ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎన్టీఏని రద్దు చేయాలని, నీట్ పరీక్షని మరొకసారి నిర్వహించాలని, అదేవిధంగా నీట్ బాధితులకు న్యాయం జరగాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా పేపర్ లీకేజ్ సంచలనం సృష్టిస్తూ ఉంది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష ఎంతో ఆశలతో దాదాపు 25 లక్షల వరకు విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. 720 మార్కులకి 720 మార్కులు 67 మంది విద్యార్థులకి రావటం అంటే సోషల్ మీడియాలో ఉన్న పేపర్ కనిపించడం అంటే ఎంత తారాస్థాయిలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి అని చెప్పి తెలియవస్తూ ఉంది. విద్యార్థి లోకాన్ని, వైద్య విద్యని భ్రష్టు పట్టించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉంటూ ఉన్నాయి. మేము విద్యార్థి లోకం నుంచి కానీ డివైఎఫ్ఐ యువజన సంఘం నుంచి కానీ సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నది ఏమి అంటే, మీరు ఇప్పటికైనా ఈ ప్రవేశ పరీక్షలో తప్పు జరిగింది, వెంటనే దీన్ని విచారణ చేస్తాం, సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో విద్యారంగం
భ్రష్టు పట్టిపోవడానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ఆయన బాధ్యత వహించాలి అని చెప్పి సందర్భంగా కోరుతాం. పరవాడ మండలంలో ముత్యాలపాలెం ఫార్మా వ్యర్థ రసాయనాలు కలవడంతో మత్స్య సంపద భారీగా నష్టం వాటిల్లిందని, భారీ ఎత్తున కాలుష్యం, రసాయనిక జలాలు ఉప్పుటేరులో కలవడంతో చేపలు భారీ ఎత్తున చనిపోయాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సముద్ర జలాలు ఫార్మా పరిశ్రమల స్వాట్ కాలుష్యానికి గురవుతున్నట్లు ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసినట్లు గనిశెట్టి తెలిపారు. మత్స్య సంపద ఉందో ముత్యాలంపాలెం గ్రామంలో పరవాడ మండలంలో ఈరోజు ఉప్పుటేరులో ఉన్నటువంటి చేపలు మొత్తం చనిపోయాయి. ఈ చనిపోవడానికి ఫార్మా వ్యర్థ రసాయనిక జలాలని, కలుషితమైనటువంటి జలాలని సముద్రంలో విడిచిపెట్టడం వల్ల ఏ ఫార్మా పరిశ్రమ నుండి వ్యర్థ రాసాయనిక జలాలు ఈ సముద్రంలో కలిసాయి అనేటువంటిది విచారణ చేయవలసినటువంటి అవసరం ఉంది. పోలీస్, రెవెన్యూ, అలాగే మత్స్యశాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇదంతా కలిపి ఈ శాఖలన్నీ కూడా విచారణ చేసి దీని మీద చర్యలు తీసుకోవాలని, మత్స్యకారుల యొక్క పట్టుకొట్టేటువంటి ఫార్మా పరిశ్రమ యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మేము అనేక సార్లు డిమాండ్ చేస్తాం, అయినా పట్టించుకోవడం లేదు. అందువల్లనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఇప్పటికే కోర్టులో కేసు వేయడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సముద్ర జలాలు ఎందుకు నష్టపోతున్నాయి, సముద్ర జలాలకి రక్షణ కల్పించాలా, మత్స్యకారుల యొక్క ఉపాధికి దెబ్బతీయకూడదు, మత్స్య సంపదను కాపాడాలని ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయి. ఒకవైపు వాదనలు జరుగుతూ ఉన్నాయి రాజకీయ యాజమాన్యానికి ఇటు ప్రభుత్వం మీద, అలాగే మేము వేసినటువంటి కేసు మీద విచారణ జరుగుతున్న సందర్భంలోనే ఈ రకంగా పొల్యూషన్ అనేటువంటి కాలుష్యం అనేటువంటిది కలిపేయడం దుర్మార్గం. కాబట్టి దీని మీద రసాయనిక వ్యర్థ జలాలు విడిచిపెట్టిన ఫార్మా పరిశ్రమ మీద చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఫార్మా పరిశ్రమలో ఏం వదిలేసాయి, అలాగే లేదా ఫార్మా సిటీ నుండే ఈ పొల్యూషన్ వచ్చిందా అనేటువంటి విచారణ చేయండి. మత్స్యకారుల ఉపాధికి దెబ్బతీసేటువంటి చర్యలకి వెంటనే అరికట్టండి, మత్స్యకారుల ఉపాధిని కాపాడండి, మత్స్య సంపద నాశనం చేస్తున్నటువంటి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీని మీద మత్స్యకారులు పెద్ద ఎత్తున పోగు చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాం అనేటువంటిది కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికైనా సరే జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, మత్స్యశాఖ చిత్తశుద్ధితో దీని మీద ప్రయత్నం చేయాలని, ఇప్పటికే అనేక చెరువుల్లో చేపలు చనిపోయి చెరువుల్లో ఉన్నటువంటి చేపలన్నీ కూడా నష్టపోయారు. అలాగే కాలువల్లోకి, గడ్డల్లోకి కాలుష్యాన్ని వెదజల్లబడతా ఉన్నాయి, భూగర్భ జలాలు నాశనం అయిపోయి, మరోవైపు సముద్రం కూడా బంగాళాఖాతం కూడా కాలుష్యం అవుతూ ఉంది. అందుకని ఎన్జిటీలో నడుస్తున్న కేసు ఒకవైపు అయితేనే రెండో వైపు ప్రజా పోరాటానికి కూడా సిద్ధం అవుతాం అనేటువంటి. నిరుద్యోగుల తరపున అనేక సమస్యలు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్సీ వేపల చిరంజీవి అన్నారు. మంత్రి లోకేష్ అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించారన్నారు. తొందరలో కూటమి ప్రభుత్వం నుంచి జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పారు. గ్రూప్ 2ను 2 నుంచి 3 నెలల పాటు వాయిదా వేయమని కోరామని తెలిపారు. ఉద్యోగులందరినీ మేము కోరేది ఏంటంటే మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకోండి. నిన్న మేము ముగ్గురు ఎమ్మెల్సీలు కలిసి నారా లోకేష్ బాబు గారిని కలిసి నిరుద్యోగుల తరఫున కొన్ని రిక్వెస్ట్లు, కొన్ని డిమాండ్లు మేము విద్యాశాఖ మంత్రి ముందు ఉంచాం. అందులో ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే, ఒకటి, గ్రూప్ 2ని 2 నుంచి 3 నెలలు వాయిదా వేయాలి అని అడిగాం. ఎందుకంటే గ్రూప్ 2లో కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒక పేపర్ని పెట్టారు, 75 మార్కులది. కొత్తగా పెట్టడం వల్ల దీనికి సంబంధించి ప్రామాణికమైన పుస్తకాలు మార్కెట్లో లభించకపోవడం వల్ల గ్రామీణ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 92,000 మంది రేపు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ రాయిపోతున్నారు. విపరీతంగా మాకు కాల్స్ వస్తున్నాయి, మెసేజ్లు పెడుతున్నారు. ఆ నిరుద్యోగులు ప్రతినిధి మేము. అందుకే నిరుద్యోగులు అందరి తరఫున మేము విద్యాశాఖ మంత్రి గారిని కలిసి, సార్ గ్రూప్ 2 ఎగ్జామ్ ని 2 నుంచి 3 నెలలు వాయిదా వేయండి, విద్యార్థులు అందరూ కోరుకుంటున్నారంటే లోకేష్ బాబు గారు దీనికి అనుకూలంగా స్పందించారు. వెంటనే మళ్ళీ మా ముగ్గురు ఎమ్మెల్సీని ఏపీపీఎస్సీ కార్యాలయానికి వెళ్ళాం. ఏపీపీఎస్సీ కార్యాలయానికి వెళ్తే అక్కడ చైర్మన్ గారు అందుబాటులో లేకపోతే ఏపీపీఎస్సీ సెక్రటరీ గారు ఉన్నారు. సెక్రటరీ గారితో కూర్చొని చర్చించి నిరుద్యోగుల తరఫున ఈ సమస్యను కూడా విన్నవించడం జరిగింది. ఏపీపీఎస్సీ సెక్రటరీ కూడా ఈ విషయంపై సానుకూలంగా స్పందించారు. కాబట్టి నిరుద్యోగులు ఆందోళన చెందకుండా మీరు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవ్వాలని కోరుతున్నాం. ఇక రెండవది, జాబ్ క్యాలెండర్. నిరుద్యోగులు, లక్షలాది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న మరొక సమస్య ఏంటంటే జాబ్ క్యాలెండర్. కేంద్రంలో యూపీఎస్సీ ఎలా ఉంటుందంటే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తుంది.
పలానా నెలలో నోటిఫికేషన్, పలానా నెలలో ప్రిలిమినరీ ఎగ్జామ్, పలానా నెలలో మెయిన్స్ ఎగ్జామ్, పలానా నెలలో ఎంట్రీ అని చెప్పి చాలా స్పష్టంగా ఉంటది సెంట్రల్ సర్వీస్. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని క్రైమ్ డీసీపీ వెంకటరత్న కుమారి తెలిపారు. ఈ మేరకు గాజువాక్లోని పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సంబంధిత వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న వయసులోని దురలవాట్లకు బానిసలై యువత చోరీలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు యువతపై దృష్టి సారించాలని కోరారు. పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. మన పెంపకంలోనే పిల్లలు మంచివారుగా మారుతారు. పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు, కానీ వారిని అబ్జర్వేషన్లో ఎవరూ పెట్టట్లేదు. వెళ్తున్నారు వస్తున్నారు అనే చూస్తున్నారే తప్ప వాడు అసలు స్కూల్కి వెళ్తున్నాడా లేదా, ఎవరైనా మీ పేరెంట్స్ టీచర్స్కి వెళ్ళి అడగడం కానీ, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అప్పుడు అటెండ్ అవ్వడం కానీ ఏమీ చెయ్యట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అబ్జర్వ్ చెయ్యట్లేదు. మీరు మీ పనుల్లో ఉంటున్నారు, వాళ్ళు వాళ్ళ ఎంజాయ్మెంట్ల కోసం అనేక రకాలైనటువంటి అఫెన్సెస్ చేస్తున్నారు, ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారు, చిన్నతనంలోనే దొంగలుగా మారుతున్నారు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్త వహించండి, పిల్లల మీద శ్రద్ధ వహించండి. ఈ చిన్న వయసులో వీళ్ళు గాంజాయి తాగడము, గాంజాయికి అలవాటు పడము అండ్ గాంజాయి ట్రాన్స్పోర్టేషన్లో వీళ్ళని అనేక మంది వినియోగించుకుంటున్నారు. వీళ్ళకి డబ్బులు కావాలి, వీళ్ళ అవసరాల కోసం వీళ్ళని పెద్ద పెద్ద బడా వాళ్ళందరూ కూడా అంటే గాంజా వ్యాపారం బిజినెస్ చేస్తున్న స్మగ్లర్స్ అంతా ఇలాంటి వాళ్ళని పావులుగా వినియోగించుకొని వాళ్ళ యొక్క బిజినెస్ని సాగించుకుంటున్నారు. వీళ్ళు గాజువాక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిందండి. ఇంకొకటి ద్వారకాలో సెల్ ఫోన్ స్నాచింగ్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ గాజువాక్లోనే బైక్ థెఫ్ట్. నెక్స్ట్ న్యూపోర్ట్ ఏరియాలో 2 బైక్ థెఫ్ట్లు జరిగాయి. అలాగే ఆనందపురంలో అక్కడ బ్రిడ్జ్ కింద ఒక బైక్, అదేంటంటే తోసుకొని వచ్చేసారు ఎక్కడి వరకు ఎండాడ వరకు తోసుకొని వచ్చేసారు బండి ఇద్దరు. అలాగే నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ఏరియాలో లోపల పెట్టింది, బ్రేక్ చేసేసి గేటు తాళం అది బ్రేక్ చేసేసి మరి బండి తీసుకురావడం జరిగింది. అలాగే 3 టౌన్ అండ్ 2 టౌన్ లిమిట్స్లో 2 సెల్ ఫోన్ స్నాచింగ్. మళ్ళీ ఇదే బండిని యూజ్ చేసి సెల్ ఫోన్ స్నాచింగ్. నెక్స్ట్ అగైన్ మళ్ళీ న్యూపోర్ట్లో ఒక బైక్. సో 3 న్యూపోర్ట్లో చేశారు, 2 గాజువాక్లో చేశారు, ఆనందపురంలో చేశారు. ఈ 5 సెల్ ఫోన్లు కూడా చేయడం జరిగింది. ఒకటి గోపాలపట్నంలో ఒక స్నాచింగ్ జరిగింది, ఇంకొకటి కూడా 3 టౌన్లో జరిగింది. వీళ్ళే అంతా ఫ్రెండ్స్, నలుగురు ఒకే ఏరియాకి చెందిన వాళ్ళు. వీళ్ళ ఆలోచనలన్నీ కూడా వీళ్ళ ఖర్చులకి ఎట్లా మీట్ అవ్వాలి, ఏ విధంగా మనము అంటే మాకు దొరకలేదు కానీ అలవాటు ఉన్నదని చెప్పారు తాగుతున్నాను. లేదండి, ఒక టైలర్, ఇంకొక వ్యక్తి వచ్చేమో ఆటో డ్రైవర్, ఇంకొక అతను వచ్చేమో ఈ వాటర్. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చాయన్న ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ. మంత్రి నారా లోకేష్ దృష్టికి నిరుద్యోగ సమస్యలను తీసుకెళ్లామన్న వేపాడ చిరంజీవిరావు. నీట్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలన్న ఎస్ఎఫ్ఎస్ఐ. జీవీఎంసీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థి సంఘాలు. దొంగల బారి నుండి వాహనాలు రక్షించుకునేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోండి. వాహన చోదకులకు క్రైమ్ డీసీపీ రత్నకుమారి సూచన.
వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.